చేయండి. ఓకే అండి, తులసిరెడ్డి గారు, నేను మళ్ళీ వస్తాను. అండ్ అదే విధంగా టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి కూడా జాయిన్ అయ్యారు. ఎస్ రామ్ గోపాల్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి మీ రియాక్షన్ ఏంటి? అమరావతి క్యాపిటల్ కి సంబంధించి ఇంకా రేపు మాపు రాష్ట్రపతి ఆమోదం కూడా వస్తుంది కాబట్టి ఏంటి? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలకు, అదే విధంగా ఛానల్ చూస్తున్న, డిబేట్ చూస్తున్న తెలుగు ప్రజలందరికీ కూడా ముందుగా నమస్కారాలు. ముందుగా నిన్న లోక్సభలో గాని రాజ్యసభలో గాని అమరావతి శాశ్వత రాజధానిగా పేర్కొంటూ రెండు సభల్లో కూడా ఏకగ్రీవంగా తీర్మానాలు చేసిన అన్ని రాజకీయ పార్టీలకు ప్రత్యేకంగా ముందుగా కృతజ్ఞతలు. అదేవిధంగా ప్యానెల్ ఉన్న తులసిరెడ్డి గారు కూడా మొదటి నుంచి కూడా అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి ఆయన కూడా మొదటి నుంచి కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాష్ట్రాన్ని విభజించి ఒక పెద్ద తప్పు చేసినప్పటికీ తర్వాత అమరావతి విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఒక స్టాండ్ తీసుకొని అమరావతి రాజధానిగా ఉండాలని వాళ్ళు ఏకగ్రీవంగా నిర్ణయించుకోవడం కూడా చాలా సంతోషం. కానీ తులసిరెడ్డి గారు ఇందాక చెప్పారంటే ఇది అద్భుతాలు జరిగినాయని చెప్పి అందరూ కూడా జేజేలు పలుకుతారు, ఇది కరెక్ట్ కాదని చెప్పి. కానీ జరిగిన పరిస్థితులను కూడా మనం ఒకసారి పరిశీలించినప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి ఇది ఒక సంతోషించదగ్గ విషయం. అంటే 2015లో అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు అంటే దాదాపు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతో దాదాపు ఆ ప్రాంత రైతాంగం అంతా 30,000 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ కింద ఇవ్వడం జరిగింది. దాన్ని అభివృద్ధి చేసే క్రమంలో అంటే ల్యాండ్ పూలింగ్ జరిగేదానికి ఏదో రాత్రికి రాత్రి అద్భుతాలు ఏం జరగవు. కొన్ని నెలల పాటు ఆ ప్రక్రియ జరగాల్సి ఉంటుంది, రైతులు ఒప్పియాల్సి ఉంటుంది. తర్వాత దాన్ని లేఅవుట్ లేసి దాన్ని ఎక్కడ రాజధాని కట్టాలా, ఎక్కడ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఎక్కడ, కమర్షియల్ ఎక్కడ, విద్యా సంస్థలకు ఎక్కడ, మిగతా కార్యాలయాలకు ఇక్కడ ఎంత జరిగే క్రమంలో 2019 రావడం జరిగింది. జరిగిన ఎన్నికల్లో మేము పరాజయం పాల్గొనడం జరిగింది. తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు ఎన్నికల ముందు ఎవరన్నా మాట్లాడితే నేనే అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నా కదా తాడేపల్లిలో, ఎందుకు ఆలోచన వస్తుందని చెప్పి ఆ ఎన్నికల్లో అందరినీ కూడా మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని తర్వాత దానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం జరిగింది. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఏడాది తర్వాతనే అమరావతిలో శాసన రాజధాని ఉంటుంది, మిగతా అన్ని కూడా కార్యనిర్వాహక వ్యవస్థ విశాఖపట్నంలో పెడతా, న్యాయ రాజధాని కర్నూలు పెడతా అని చెప్పి మూడు ముక్కలాటకు తెరలేపడం జరిగింది. దాదాపు రైతాంగం అంటే అక్కడ ఇచ్చే రైతులను పరిస్థితి ఏమైనా ఆలోచించుకోకుండా, అక్కడ పెట్టిన పెట్టుబడుల పరిస్థితి ఏమైనా ఆలోచించుకోకుండా ఒక పాలకుడు అంటే ఒక రాష్ట్రాన్ని గాని దేశాన్ని గాని పరిపాలించే పాలకులు ధర్మాన్ని తప్పకూడదు ఎప్పుడు కూడా. అంటే ఈ రాష్ట్ర ప్రజలకు ఆయన ధర్మకర్త. దాన్ని ఇంతమంది ఇన్ని లక్షలాది మంది ఆ ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే విధంగా, పెట్టుబడులు పెట్టిన వారిని వేధించే విధంగా ఆయన తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రజలందరిలో కూడా బాధ కలిగించింది, ఆగ్రహాన్ని తెలిపించింది. దాదాపు 1631 రోజుల పాటు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు, రాజధానికి భూములు ఇచ్చిన రైతాంగము పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. అంటే ఒకటి, అమరావతికి రైతులు భూమి ఇచ్చిన రైతులకు సంబంధించి ఇంతవరకు వాళ్ళకి ఎలాంటి భరోసా కల్పించలేదు కూటమి ప్రభుత్వం. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఇప్పటి వరకు పట్టాలు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి కూడా క్వశ్చన్ వైస్. గత ఏడాదిగా అంటే దాదాపు 30,000 ఎకరాలు ప్లస్ ప్రభుత్వ భూముల్లో కూడా ఏ విధంగా అంటే మేము 2024 జూన్లో అధికారంలోకి వచ్చేటప్పటికి ఆ ప్రాంతం ఏ విధంగా తయారైంది, నల్లమడ అలవుల కంటే ఇంకా దారుణంగా మొత్తం అంతా ఒక జంగిల్ గా తయారు కావడం జరిగింది. వాటన్నిటిని కూడా ఇటీవలే శుభ్రం చేయడం జరిగింది. అంటే ముందు ఇవ్వాలంటే ఆ ప్రాంతాన్ని ముందు శుభ్రం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి వాటన్నిటిని కూడా చేయడం జరిగింది. ఇటీవలే అంటే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, లేకపోతే మున్సిపల్ మంత్రి నారాయణ గారు, ఆ ప్రాంత శాసనసభ్యులు అందరూ కూడా రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వారందరికీ కూడా వాడికి రావాల్సిన న్యాయబద్ధంగా రావాల్సిన ఫ్లాట్స్ ను కూడా అందజేయడం జరుగుతుంది. దానిలో అంటే ఆ ప్రక్రియ కూడా మొదలైంది, ఆ డెవలప్మెంట్ కార్యక్రమం కూడా మొదలైంది. మనం ఆ ప్రాంతంలో పరిశీలిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా అవగతం అవుతుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. అంటే భూములు ఇచ్చిన రైతాంగానికి న్యాయం చేయాలని, అదే విధంగా ఈ రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా అమరావతి ఉండాలని చెప్పేసి చేసిన కృషి నిన్నటితో పరిచింది. అంటే ఎందుకంటే ప్రభుత్వాలు వస్తా ఉంటాయి, ఇంకొక 2 టర్ములు మేము ఉంటాం ఖచ్చితంగా. కానీ తర్వాత ఎవరైనా కానీ జగన్మోహన్ లాంటి పిచ్చిదుక్కులకు పరిపాలకులు వచ్చినప్పుడు రకరకాల వేషాలు, రకరకాల విన్యాసాలు వేస్తారు. కాబట్టి ఒక భద్రతను, ఒక భరోసాను కల్పించాలనే సదుద్దేశంతో అమరావతిని శాశ్వత రాజధానిగా ఉంచాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ద్వారా
చట్ట రూపంలోకి తీసుకొని రావాల్సింది తప్ప మరో విధమే లేదు. తులసిరెడ్డి గారు చెప్పిన సూచనలు సలహాలు అన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిశీలించడం జరుగుతుంది. అవసరమైన మేరకు వాటిని కూడా పాటించడం జరుగుతుంది. ఓకే అండి, ఐల్ కమ్ బ్యాక్ టు యూ. నరేందర్ రావు గారు, గుడ్ మార్నింగ్. నా పేరు నరేంద్ర అమ్మ. గుడ్ మార్నింగ్.